యూ సో మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ 3 రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు చాలామంది మంచి అప్రిషియేషన్ వస్తుంది, చాలా బాగా మంచి వర్క్ చేశారు, మంచి సినిమా చేశారు అనేది ఇది వరకు సినిమాలతో పోలిస్తే ఇలా ఎక్కువ రావడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుందండి. దానికి ముఖ్యంగా శైలేష్ గారు, అంటే జనరల్గా ఈ మూవీకి జనరల్గా మనం డైరెక్టర్తో డిస్కస్ చేస్తున్నప్పుడు అటప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని రిఫరెన్స్లు ఇవ్వడము, లేదంటే ఒక ఇది హాలీవుడ్ లాగా మనం మేకింగ్ కావాలంటూ ఉంటుంది. బట్ ఇలా ఇది హాలీవుడ్లో ఉండకూడదని మేము డిస్కస్ చేసామండి. ఇది కంప్లీట్ ఒక ఇండియన్ మూవీలాగా ఉండాలి, కంప్లీట్ అంటే శైలేష్ గారి స్క్రిప్ట్ ఏది కోరుకుంటుందో అది చేయాలని చేసిన ప్రొడక్షన్ డిజైన్ కాబట్టి దీనికి ఎంత అప్రిషియేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ అప్రిషియేషన్ రాబోయే సినిమాలకి ఇంకెంత రెస్పెక్ట్ తర్వాత రెస్పాన్సిబిలిటీతో చేసేలాగా ఇచ్చింది సార్. దానికి ప్రొడక్షన్ హౌస్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాండి. అలాగే శ్రీనిధి శెట్టి గారు కూడా స్క్రీన్ మీద చాలా బాగా కనిపించారండి. ఇవి అందరూ చాలా బాగా చేశారండి. తర్వాత నాని గారి గురించి చెప్పాలంటే అంటే నానిగారు ఏది చెప్పినా నమ్ముతున్నారు, ఆయన మాట నమ్మకం, ఆయన నటన ఇష్టపడుతున్నారు. అలాగే కోర్టు సినిమా కావచ్చు, మన సినిమా కావచ్చు, ఈవెన్ నేను ఈరోజు జగదేగుడు సినిమా చూశానండి. అది ఓన్లీ నానిగారి వల్ల. అంటే నాకు చిరంజీవి గారు చాలా ఇష్టం. ఆ సినిమాని నేను ఒక హైలో చూశాను. నానిగారు దానికి ఒక వాయిస్ ఇచ్చారన్నమాట. ఆ వాయిస్లో ఒక టెక్నీషియన్స్ గురించి చెప్పడం, ఒక కెమెరామెన్ గురించి కానీ, ఒక ఆర్ట్ డైరెక్టర్ గురించి చెప్పినప్పుడు నానిగారి వాయిస్లో నుంచి ఆ కోణంలో నేను చూసినప్పుడు 35 years క్రితం వాళ్ళు ఎంత అంటే ఈ రోజు ఉన్నంత టెక్నికల్ సపోర్ట్ ఆ డైరెక్టర్ లేదు, ఫోటోగ్రాఫర్కు లేదండి. ఆ టైంలో వాళ్ళు ఒక స్వర్గాన్ని క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా ఓన్లీ మీరు మాట్లాడే దాంట్లో ఒక అందరికీ నమ్మకం ఉంటుందండి. సినిమాని ఇష్టపడే వాళ్ళందరూ మీ మాట నమ్మేలాగా తయారైపోయారు. థ్యాంక్ యూ సార్. అలాగే మన దేశాన్ని మనం చాలా ప్రేమిస్తున్నాము, ఇప్పుడున్న పరిస్థితులు ఇంకా ప్రేమించాలి. అందుకనే భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు అండ్ రాజేష్ గారు. సో ఈ సినిమాలో రైటింగ్లో శైలేష్ గారికి హెల్ప్ చేసినటువంటి రైటింగ్ టీమ్ కూడా ఇక్కడ ఉన్నారండి. నితిన్ గారు అండ్ కార్తికేయ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద డయస్ ప్లీజ్? గట్టిగా చప్పట్లతో వాళ్ళిద్దరికీ స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. మరి ఇంత చక్కటి సినిమాని ఇవాళ మనం అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాం అంటే వెనకాల వీళ్ళందరి కృషి కూడా ఉంది. Thank you so much, sir. Thank you so much. Congratulations. Thanks for the opportunity. I hope we lived up to the expectation. Thank you so much again, sir. Sir, very grateful for the opportunity and thank you so much. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు నేను సడన్గా మాట్లాడాలంటే కూడా టూ ర్యాండమ్గా ఇక్కడ ఉన్నాం. బట్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ద వర్క్ అండ్ కంగ్రాచులేషన్స్ దట్ ఎవ్రీబడి ఈస్ లైకింగ్ ద వర్క్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలానే ఈ సినిమాలో నటించిన నటులు కూడా ఈ కార్యక్రమానికి రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. యాక్టర్ అమిత్ గారిని అండ్ అలానే సూర్య శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. సో హిట్ 3కి సంబంధించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ముందుగా అమిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్. అండ్ ఫస్ట్లీ ఇంత టైం నుంచి నేను వెయిట్ చేస్తున్నాను టు వర్క్ విత్ నాని అన్న. అండ్ ది బెస్ట్ వాట్ ఐ కెన్ డూ ఆఫ్టర్ ద వెయిటింగ్ ఈజ్ వాట్ శైలేష్ గేవ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ కంగ్రాచులేషన్ టు ద హోల్ టీమ్.